హలో ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా? గుడ్డు నాన్ వెజ్జా వెజ్జా? ఇలాంటప్పుడే అస్సలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. సాంప్రదాయంగా చూస్తే గుడ్డు ఓ నాన్ వెజ్ ఫుడ్, ఎందుకంటే ఇది పక్షి నుంచి వస్తుంది కాబట్టి. కానీ మనం దాదాపుగా తినే గుడ్లు అన్ఫర్టిలైజ్డ్ గుడ్లు. ఈ గుడ్లు పెట్టిన కోడి అస్సలు ప్రెగ్నెంట్ కాదు. పుంజుని పెట్టని మేటింగ్ చెయ్యనివ్వకుండా ప్రొడ్యూస్ చేసే ఎగ్స్ ని అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అంటారు. టెక్నికలీ ఈ గుడ్లలో ప్రాణం ఉండదు. అలాగే ఈ గుడ్ల నుంచి ఎలాంటి జీవం బయటకు రాదు, అంటే వాటితో పక్షి పుట్టదు. కానీ ఇందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ మాత్రం చాలా హెల్దీ. ఈ విధంగా చూస్తే ఎగ్స్ ని మనం వెజిటేరియన్ గా కన్సిడర్ చేయవచ్చు. అలాగే కొంతమంది అయితే దీన్ని ఎగిటేరియన్ అంటారు. వావ్, ఇదొక కొత్త కేటగిరీ. అసలు విషయం ఏంటంటే గుడ్డును సైంటిఫిక్ గా చూస్తే నాన్ వెజ్ గా కౌంట్ చేస్తారు. కానీ మరొక ఏ జీవిని డైరెక్ట్ గా చంపకుండా తినే ఫుడ్ కాబట్టి కొంతమంది వెజిటేరియన్ అని కూడా పిలుస్తారు. మొత్తానికి గుడ్డు తినవచ్చు, కానీ నాన్ వెజ్ తింటున్నా అనే ఊహ అవసరమే లేదు. అయినా ఎవరిని ఎగ్ తినమని ఫోర్స్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఎగ్ ని అవాయిడ్ చేయాలనుకుంటే మాత్రం పన్నీర్ ఈజ్ ఏ బెటర్ ఆప్షన్. మరి గుడ్డును మీరు ఏమంటారో కామెంట్ లో చెప్పండి, చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.